ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వాక్య ధ్యానము దావీదుకు రాసిన 7వ సంకీర్తన 9వ వచనము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా. ఆమేన్. మన దేవుడు ఎలాంటి వాడండి? హృదయాలను పరిశీలించే దేవుడు. మనం చూసినట్లయితే మన బిడ్డల యొక్క నడవడిని కూడా మనము పరిశీలిస్తాం కదండి. వారు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో మరి వారు సంభాషిస్తున్నారు అనేది మనము కూడా మన బిడ్డల్ని పరిశీలిస్తాం. అలాగే మన దేవుడు కూడా మనల్ని పరిశీలించే దేవుడై ఉన్నాడు. మన అంతరంగములను పరిశీలించే దేవుడై ఉన్నాడు. మనల్ని పరిశీలించే దేవుడై ఉన్నాడు. అయితే మన హృదయంలో ఆయన చూసినప్పుడు అది క్రోధముతో, కోపముతో, మరి కుళ్ళుతో లేదా మత్స్యముతో, పగతో, ఈశ్వతో నిండి ఉందనుకో, అది దేవుడు ఇష్టపడే హృదయము కాదు. అలాంటి స్వభావం అనే హృదయం మనలో ఉండుంటే మనము మన దేవుని యొద్ద సరి చేసుకోవాలి. ప్రభువా, ఇగో నా హృదయములో ఈ క్రోధం ఉంది, నాలో ఈ కోపం ఉంది, ద్వేషం ఉంది, పగ ఉంది, ఈర్ష్య ఉంది, మరి ఓర్వలేని స్వభావం నాలో ఉంది, ఇగో అబద్ధముల పెదవులు నాలో ఉన్నాయి అని అలా మన దేవుని యొద్ద మనము ఎప్పటికప్పుడు సహాయాన్ని కోరుకుంటూ ఈ స్వభావం నాలో నుంచి తీసివేయని మన దేవుని ఎప్పుడు మనం వేడుకుంటూ ఉండాలి. ఒకవేళ నీవు అదే స్వభావంతో నువ్వు జీవిస్తే మన దేవుడు నీతిగల దేవుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన సత్యవంతుడు కదా. ఆయన సత్యము, ఆయన న్యాయం ఎదుట చెడుతనము పనికిరాదు. ఆయన సత్యము, న్యాయం ఎదుట అది మరి నిలవలేదు. అందుకనే ఎప్పటికప్పుడు మన హృదయాన్ని మనము కడుక్కోవాలి. అదే దావీదుకు రాసిన మరి 139లో మరి 23వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రభువా, నా హృదయమును, నా ఆలోచనలను పరిశీలించి నన్ను పరీక్షించు, నీ ఎదుట అయాస్కరమైనవి నాలో ఏమైనా ఉంటే నన్ను కడుగు ప్రవ్వా, నాకు తెలియచేయి ప్రవ్వా, నీకు ఆయాస్కరమైన మార్గం నాలో ఏమైనా ఉందా నాకు తెలియచేయి, నేను దాన్ని విడిచిపెట్టేస్తాను, నేను దాని నుండి దూరం అయిపోతాను అని దావీదు గారు ప్రభువుతో సంభాషిస్తున్నాడు. అలాగే మనము కూడా దేవునికి ఆయాసకరమైనది మనలో ఏమైనా ఉన్నాయేమో, చాలా ఉండుంటాయి కదండి. దేవునికి ఆయాసకరమైనవి మనం ఎన్నెన్నో రోజుకి చేస్తూ ఉంటాం కదా. ఇగో నువ్వు ఈ దినమందు, ఈ క్షణమందు ప్రభువుతో నీవు విడిచిపెట్టలేనివి, నీవు హృదయంలో నుంచి తీసివేయలేనివి, నీ మనసులో నుండి తీసివేయలేనివి, ఆటోమేటిక్గా నీ హృదయంలో, నీ స్వభావంలో ఉన్నవి విడిచిపెట్టలేకపోతే దేవుణ్ణి బతిమలాడుకో, దేవుడిని వేడుకో. ప్రవ్వా, పలానా అసూయ నాలో ఉంది, పలానా క్రోధం నాలో ఉంది, పలానా మరి ఓర్వలేని త్వన నాలో ఉంది, కోపం నాలో ఉంది, ద్వేషం నాలో ఉంది, అసూయ నాలో ఉంది. ప్రవ్వా, తీసివే. ఇదిగో నా హృదయాన్ని కడుగు, నా హృదయాన్ని బాగు చేయి ప్రవ్వా. నీ ఎదుట నిర్దోషిగా మరి మంచి హృదయముగా ఉండలాగిన నా హృదయాన్ని కడుగు ప్రవ్వా అని నీవు కూడా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకించిన దేవుడు నీ హృదయాన్ని శుద్ధి చేయగల సమర్థుడు. ఆయన రక్తము చేత నీ హృదయాన్ని కడగగల దేవుడై ఉన్నాడు. అట్టి రీతిగా మన హృదయాన్ని ఎప్పటికప్పుడు ఎలా అయితే మనం వాటర్ని ఫిల్టర్ చేస్తామో అదే రీతిగా మన హృదయాన్ని కూడా మనము ప్రతిదినము మరి కడుక్కుంటూ, మరి సరి చేసుకుంటూ, దిద్దుకుంటూ దేవుని రాజ్యానికి వారసులై ఉండాలి. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన హృదయమే చాలా ప్రాముఖ్యమైనది. మన హృదయము, మన మనసు ఎలా ఉంటే మన నడవడి, మన జీవిత గమ్యము అలాగుంటుంది. మన ఆలోచన ఎలా ఉంటే మన జీవితము అంత బాగుంటుంది. మన ఆలోచన చెడిపోతే మన జీవితం చెడిపోతుంది. మన మనసు చెడిపోతే మన జీవితం పాడైపోతుంది. కాబట్టి నీ ఆలోచనలు, నీ మనస్సును స్థిరపరచుకుని మరి నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకుని దేవుని ఎదుట నిర్దోషిగా, నీతిగా, ఆయన నీతిమంతుడు కాబట్టి నీవు నీతిగా ఈ లోకంలో జీవించి అనేకులకు మాదిరికరంగా నీ జీవితం ఉండులాగున మరి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ దేవుని సహాయం కోరుకుంటూ నీవు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆనందంగా, దేవునికి మరి సంతోషపరిచే బిడ్డగా ఈ లోకంలో నీవు జీవించాలని ఆశపడుతూ ప్రార్థిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.